హాయ్ అండి. సమ్మర్ అనేసరికి ఎంత కాదన్నా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. ఏది ఓ పట్టని తినబుద్ధి కాదు. థర్స్టీగా ఉంటుంది. ఎక్కువగా ఏదైనా డ్రింక్‌లా తీసుకోవాలి అనిపిస్తుంది కదా! అలాంటి సందర్భంలో మన తమ్మిని ఫీల్ చేస్తూ సేమ్ టైమ్ మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా ఇంప్రూవ్ అయ్యేలాగా మంచి హెల్తీ డ్రింక్‌నైతే పరిచయం చేస్తున్నాను. చాలా బావుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా పాలనైతే మరిగించుకోవాలి. ఇందుకోసం నేను 4 కప్పుల వరకు పాలనైతే తీసుకున్నాను. ఇక్కడ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. లేదు అంటే తగ్గించుకోవచ్చు. ఈ పాలు మరుగుతుండగానే స్వీట్‌నెస్ కోసం బెల్లాన్నయితే కరిగించుకుందాం. ఇక్కడ నేను హెల్తీగా చేసుకోవడం కోసం బెల్లంనైతే యూజ్ చేస్తున్నానండి. ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లాన్ని కొద్దిగా కరగనిచ్చిన తర్వాత ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్‌ని కూడా వేసి ఇది కూడా బాగా కలిసేంతలా కలుపుకొని ఒకసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా ఫిల్టర్‌తోని వడకట్టేసుకున్నామనుకోండి, బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ పోతాయి. అలాగే ఇలాచీ పౌడర్‌లో కూడా మనకి కొంచెం పీచు పదార్థం అనేది ఉంటుంది కదా! అది కూడా మనకి ఫిల్టర్ అయిపోతుంది. కానీ ఈ బెల్లంలోనే ఇలాచీ ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్‌లో కొద్దిగా బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, అలాగే పిస్తా పలుకుల్ని వేసి ఒక పావు కప్పు వరకు ఫూల్ మఖానా అయితే వేసుకోవాలి. ఈ ఫూల్ మఖానాలోని ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. గుడ్ ఫ్యాట్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకొని దీంట్లోని 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా పాలు వేసి ఇవన్నీ మెత్తగా పేస్ట్ అయ్యేలాగా స్మూతీ టెక్స్చర్ వచ్చేలాగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఈలోగా పాలు కూడా మరిగిపోయి మంటని కాస్తంత తగ్గించుకొని ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని కూడా దీంట్లో వేసి కంటిన్యూగా ఒక్కసారి కలుపుకోవాలి. ఉండలు పట్టేయకుండా ఈ విధంగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనే మరిగించుకోవాలి. దీంట్లోనే కాస్తంత కుంకుమ పువ్వు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఒకవేళ లేదు అంటే స్కిప్ చేసేయొచ్చు. ఇలా మరొక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని కాస్తంత చల్లారనివ్వాలి. ఈ పాలు చల్లారుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే పైన మేగల్లా ఫార్మ్ అయిపోతుందనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా! బెల్లం పాకం దాన్ని కూడా ఈ పాలు కాస్త వేడి తగ్గిన తర్వాత కలుపుకోవాలి. బెల్లానికి బదులుగా షుగర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత వేడి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా తీసుకున్న చాలా బావుంటుంది. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను అనమాట. ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కాస్తంత డ్రై ఫ్రూట్స్‌తోని ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, ఇంటిల్లపాదికి చల్లగా సర్వ్ చేయొచ్చనమాట. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేసి ఈ విధంగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన మన హస్బెండ్స్‌కైనా, ఇంట్లో పని చేసి అలసిపోతున్న మనకైనా, స్కూల్ నుంచి అలసిపోయి వచ్చిన పిల్లలకైనా, ఎవరికైనా కూడా రిఫ్రెషింగ్‌గా అలాగే ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ బూస్ట్ అయ్యేలాగా చాలా బావుంటుందండి. చాలా హెల్తీ కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.